మొదటి యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి యోహాను రెండో యోహాను పక్కన ఉంటుంది. రెండో యోహాను ఏమో మూడో యోహాను పక్కన ఉంటుంది. మొదటి యోహాను వాటిని అందం పక్కన ఉంటాయి. 5వ అధ్యాయం యేసు దేవుని కుమారుడని 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. లోకాన్ని నువ్వు జయించాలంటే దేవుని మూలముగా మనం పుట్టాలంట. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయం ఏంటి? మన విశ్వాసం. ఎవరు మూలంగా పుడితే లోకాన్ని జయిస్తాం? దేవుని మూలముగా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. అసలా లోకాన్ని జయించాలంటే లోకాన్ని జయించిన వాడు నీలో ఉండాలి. హల్లెలూయా. లోకాన్ని జయించిన వాడు నీలో ఉండాలి. లోకాన్ని జయించిన విజయమేమో విశ్వాసము. విశ్వాసమునకు కత్తి అయిన వాడేమో యేసు. హల్లెలూయా. విశ్వాసమునకు కత్తి అయిన వాడు యేసు. లోకమును జయించాలంటే గనక నీవు లోకమును జయించిన వాడు నీలో ఉండాలి. ఎంతగా ఆయన నీలో ఉంటాడో అంతగా నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. లోకం ఎంత నీలో ఉందో అంతగా ఆయన ఓడిపోతూ ఉంటాడు. మళ్ళా చెప్తున్నా, లోకమును జయించిన వాడు నీలో ఎంత పరిపూర్ణమైపోతాడో, ఎంతగా ఆయన నీలో వర్ధిల్లుతాడో అంతగా నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. లోకం నీలో ఉంటే అంతగా ఆయన ఓడిస్తూ ఉంటావు నువ్వే. లోకం నీలో ఉందనుకోండి, యేసుని నీవే ఓడిస్తూ ఉంటావు. ఎందుకు? విశ్వాసానికి బదులు అవిశ్వాసం పనిచేస్తూ ఉంటుంది. విజయానికి బదులు అపవిజయము వస్తూ ఉంటుంది. అదే లోకాన్ని జయించిన వాడు నీలో నివసిస్తే పరిపూర్ణముగా నీవు లోకాన్ని జయిస్తూనే ఉంటావు. ఎప్పుడు శ్రమలన్నిటిలోనూ జయిస్తూ ఉంటావు, శోధనన్నిటిలోనూ జయిస్తూ ఉంటావు, పోరాటాలన్నిటిలోనూ జయిస్తూ ఉంటావు. ఎందుకంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసము. విశ్వాసమునకు కత్తి అయిన వాడు యేసు. యేసు లోకమును జయించున్నాడు కాబట్టి నీలో ఆయన విశ్వాసముగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుతాం. యోహాను సువార్త కాదు, మొదటి యోహాను 5వ వచనం చదవరా? 5వ వచనం కూడా చదవ. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప హల్లెలూయా. అంటే యేసుని ఎంతగా నమ్ముతావు? యేసు ప్రభువుని దేవుడని నమ్మటం కాదు. యేసు ప్రభువు దేవుడై ఉంటే నీలో ఆయన ఎంతగా వర్ధిల్లుతాడు. నీలో
విశ్వాసానికి ఒక పరిమాణం ఉంది. విశ్వాసానికి, నీ విశ్వాసానికి నా విశ్వాసానికి ఒక పరిమితి పరిణామం ఉంది, అంటే కొలత ఉంది. దేవుని విశ్వాసానికి పరిణామం ఉందా అంటే ఆయన దేవుడే కాదు అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విశ్వాసానికి అసలు విశ్వాసము అనే దానికి కర్త, కర్మ, క్రియ ఆయనేనంట. విశ్వాసమునకు కర్త అయిన వాడు దాన్ని కొనసాగించేవాడు అని రాస్తున్నాడు పౌలు. అంటే విశ్వాసమునకు కర్త అయిన వాడు యొక్క విశ్వాసము ఆయన ఎంత పుట్టించాలంటే అంత పుట్టించగలుగుతాడు. అయితే నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంత పుట్టిస్తావు అంటాడు. నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంత జయించగలుగుతావు. అయితే దేవుని ఎంత విశ్వాసము కనుక నీవు కలిగి ఉంటే, మనం కలిగి ఉంటే, మనం కూడా దేవుడిలాగా లోకాన్ని జయించడం మొదలు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలాగా మనం లోకాన్ని జయించాలంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంలోనికి నిన్ను రమ్మంటున్నాడు అని అంటూనే ఆవగింజంత విశ్వాసమైనా ఉంచితే చాలు అంటున్నాడు మరొక చోట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ రెండు మాటలు? అంటే అసలు దేవుడు లోకమును జయించిన విశ్వాసము, విజయము విశ్వాసమే చెబుతూ ఆవగింజంత ఇంత ఇంత చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు ఎందుకు అన్నాడు? హల్లెలూయా. విశ్వాసంలో ఎప్పుడు కూడా అవిశ్వాసం వచ్చి కలవలేదు. హల్లెలూయా. విశ్వాసంలో ఎప్పుడు కూడా అవిశ్వాసం వచ్చి కలవలేదు. అంటే అసలు అవిశ్వాసం అనేది లేకుండా, అవిశ్వాసం అనేది రాకుండా ఇంతంత విశ్వాసం ఉన్నా నీకు చాలంట. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? ఆవగింజంత చిన్న విశ్వాసానికి ఎందుకు దేవుడు మరలా పోలుస్తున్నాడు? లోకమును జయించిన విశ్వాసం మన విజయం అని చెప్పుకుంటూ వచ్చు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని ఎందుకు అన్నాడంటే అవిశ్వాసము విశ్వాసంతో ఎప్పుడు కలవదు. కాబట్టి అవిశ్వాసము లేని ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా అక్కడ నీ కార్యం జరుగుతుందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మా దగ్గర ఏం లేదు తెలుసా? ఆవగింజంత విశ్వాసంలో కూడా అనుమానం అని అవిశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. ఏంటి? ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని చెప్తుంటే దేవుడు ఆవగింజంత విశ్వాసంలో కూడా అనుమానం అనే విశ్వపు చుక్క, అవిశ్వాసపు చుక్క మనలో పనిచేస్తుంది. కాబట్టి మన జీవితంలో విజయం అనే విశ్వాసము క్రియ జరిగించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఓడిపోతున్నాము. కనీసం ఇంత విశ్వాసం ఉన్నా కూడా ఆ విశ్వాసములో అవిశ్వాసం కానీ అపనమ్మకం కానీ లేకపోతే ఆ విశ్వాసాన్ని దేవుడే, విశ్వాసమును కర్త అయిన వాడే దాన్ని కొనసాగించి విజయాన్ని నీకు ఇస్తాడంట. మళ్ళా చెప్తున్నా, ఇంత విశ్వాసం ఉన్నా పర్వాలేదు, కానీ ఆ కొంచెమంత విశ్వాసంలోనికి ఏ అవిశ్వాసము కానీ, అవిశ్వాసపు విషము కానీ, అవిశ్వాసపు లక్షణము కానీ, అవిశ్వాసపు తలంపు కానీ, ఆలోచన కానీ ఈ కొంచెమంత విశ్వాసంలోనికి రానివ్వకుండా ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకుంటే చాలు. ఆ విశ్వాసమునకు కర్త అయిన వాడు, విశ్వాన్ని సృజించిన వాడు ఈ చిన్న విశ్వాసాన్ని కొనసాగించి నీకు విజయాన్ని ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ ఆవగింజంత విశ్వాసంలో కూడా అవిశ్వాసాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం, అపనమ్మకాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. కాబట్టి ఏం జరగట్లేదు మన జీవితంలో? విజయం రావట్లేదు. కానీ లోకమును జయించిన విశ్వాసం ఏంటి? లోకమును జయించిన విజయం ఏంటి? లోకమును జయించిన విజయం ఏంటి? విశ్వాసం అయ్యా. లోకమును జయించిన విజయం ఏంటి? ఎవడా విశ్వాసము? యేసు. ఆయన నీలో నివసిస్తే ఆయన యొక్క స్థానము ఇంతున్నా పర్వాలేదు హృదయంలో. ఎంత? ఆవగింజంత ఉన్నా పర్వాలేదు ఈ హృదయంలో. కానీ ఆ ఆవగింజంత విశ్వాసంలో కూడా అవిశ్వాసాన్ని నువ్వు రానీకు అంట.
అంటే ఇంతే విశ్వాసం ఉంది, ఇంతే పట్టుంది. ఇంకా ఆ ఏరు ఊడిందంటే కనుక నువ్వు సముద్రంలో గోదావరిలో కలిసిపోతావు. అయినా అది ఊడదు, దాన్ని నేను పట్టుకుని ఉండగలుగుతాను అని ఆ ఏరు నువ్వు పట్టుకుంటే కనుక అది యెషయా మొద్దులాగా నేను చిగురింపచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన విశ్వాస వీరులు బైబిల్లో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్స్ట్రీమ్ అంటే దేవుడు కూడా చేయలేని, దేవుడు ఎంత స్థాయి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వీరులు బైబిల్లో ఉన్నారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యెహోషాపాతు చూడండి. యెహోషువ 10వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన. యెహోషువ 10వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. యెహోషువ ఎవరు ప్రార్థన చేశాను? యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. దానికి ముందు పెద్ద ప్రార్థన ఏమి లేదు. దానికి ముందు పెద్ద ప్రార్థన, కానీ ఏముందంటే విశ్వాసం. హల్లెలూయా. ఏముంది? విశ్వాసం మాత్రం ఉంది. అమోరీయుల్ని ఇజ్రాయేల్కి అప్పచెప్తున్నప్పుడు అంట యెహోషువ అనే వ్యక్తి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడంట. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలోను, ఎక్కడ? అయ్యోలో లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను. మా ఇజ్రాయేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ అమోరీయుల్ని చంపేంత వరకు కూడా నువ్వు అక్కడే ఉండు, కదలొద్దు. సూర్యుడా ఇక్కడే ఉండు, చంద్రుడా గిబియోనులోను, సూర్యుడిని అయ్యాలోయలోనేమో చంద్రుడిని ఏం కదా నిలవబెట్టించాడంట. హల్లెలూయా. పగ తీర్చుకునే వరకు చదవాలమ్మా. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. చంద్రుడు ఆగను ఎందుకు రా తెలుసా? సూర్యుడు తిరిగితేనే చంద్రుడు తిరుగుతాడు. సూర్యుడు తిరిగితేనే చంద్రుడు తిరుగుతాడు. సూర్యుడు చుట్టూనే తిరగాలి. ఎవరు? చంద్రుడు గాని భూమి గాని. హల్లెలూయా. కాబట్టి చంద్రుడు కూడా ఆగిపోయాడా అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప. అంటే 24 గంటలెల్లా, సుమారుగా 24 గంటలు అంట. ఒక అరగంట ఇటు మరి ఇటు మనకు తెలియదు. 24 గంటలెల్లా నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే కనుక అస్తమించడం అంటే అస్తమించడం అంటే ఏంటి? అస్తమించడం అంటే ఏంటంటే మనం ఆగిపోతుంటారు. ఉదయించడం అంటే పొద్దు సూర్యుడు ఉదయిస్తాడు. అస్తమించడం అంటే పొద్దు కుంగిపోవడం. హల్లెలూయా. అస్తమించడం చదవాలమ్మా. త్వరపడలేదు. ఒక నరుని మనవి వినినా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే గాని తన తర్వాతే గాని ఉండలేదు. హల్లెలూయా. ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్. ఏంటి? ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్ అన్నమాట. ఇట్లాంటి ఫెయిత్ లేదు. దేవుడే సృష్టించాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో సూర్యుడిని, చంద్రుడిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన వాడు సృష్టించినటువంటి సూర్యుడిని, చంద్రుడికి ఒక పనప్పు చెప్పాడు దేవుడు. మీరు కాలములను, ఋతువులను తగిన సమయంలో తీసుకురావడానికి 24 గంటలు మీరు భ్రమిస్తూ ఉండాలి, మీరు ఉదయిస్తూ ఉండాలి, అస్తమిస్తూ ఉండాలి అని చెప్పాడు. వాటికి ఒక పనప్పు చెప్పాడు. మీ ద్వారా కాలాలు వస్తాయి, ఋతువులు వస్తాయి. ఈ
వర్షాకాలం వస్తుంది, లేదా కనుక సముద్రంలో ఘోష వస్తుంది. ఎన్నిటికి కాలాలకు అన్నిటికి గుర్తులుగా సూర్యుడిని చంద్రుడిని నియమిస్తే, నియమించిన వాడి నియమాన్ని కూడా తన విశ్వాసం ద్వారా అమాలేకీయులు అనేటువంటి వాళ్ళని హతం చేయడానికి సూర్యుడు అస్తమిస్తే గనక యుద్ధం చేయటం ఉండదు. ఇంకా ఆరైతే సూర్యుడు వెళ్ళిపోవడానికి యుద్ధము రాజనీతి ప్రకారం యుద్ధం చేయడానికి ఉండదు. కాబట్టి నువ్వు అలాగే ఉండు, మేము చంపే వరకు కదలొద్దు అన్నాడు. 24 గంటల వరకు కదలలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు తప్ప ఎవడు సృష్టిని స్తంభింప చేయలేని సృష్టిని కూడా స్తంభింప చేయగలిగే విశ్వాసము దేవునికి ఉంది, ఇంకెవడికి లేదు. ఆ విశ్వాసము ఎంత ఉందో అంత విశ్వాసంలోనికి యెహోషువ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంతకు ముందేవాడు అలా చేసి ఉంటే గనక మనం చేయొచ్చు. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏమంటాడంటే, చూడండి లిస్ట్ అంతా తయారు చేశాను మీకు 11వ అధ్యాయంలో చెప్తాడు. అసలు ఏలి ఏం చేశాడో చూడండి, హానోకు ఏం చేశాడో చూడండి అని చెప్పుకుంటూ వస్తాడు. అలా చేశారు కాబట్టి మనం చెయ్యొచ్చు అని చెప్తున్నాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో. కానీ అంతకు ముందేవాడు సూర్యుడిని చంద్రుడిని ఆపలేదు, ఒక దినం వెళ్ళా నిలపలేదు. అట్లా నిలపని వాడు ఎట్లా చేయగలిగాడు? అంతకు ముందే ఎవడని చేసుంటే మనం చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేశాడంటే గనక విశ్వాసములు కర్త అయిన వాని యొక్క విశ్వాసము ఎంత ఉందో ఆ విశ్వాసము అంత విశ్వాసములోను కూడా ఇంతంత విశ్వాసము కూడా రానివ్వకుండా, ఆవగింజంత విశ్వాసం కాదు, విశ్వాసములకు కర్త అయిన వాడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఎంత విశ్వాసం ఉందో దాన్ని మరలా ఆపగలిగినటువంటి విశ్వాసము ఆయనకే ఉంది, ఇంకెవడికి లేదు. అంత విశ్వాసంలోనికి యెహోషువ వెళ్ళగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకమును జయించిన విజయం అన విశ్వాసం అన్నాడు. అంటే దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని జయించగలుగుతాడు. అంటే దేవుడికి ఎంత జయించగలిగిన శక్తి ఉందో యెహోషువ కూడా అంత శక్తిలోనికి వెళ్ళి భూమిని సూర్యుని చంద్రుడిని కూడా ఆపివేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోషువ దేవుడు త్వరలో ఫ్యూచర్ డేస్లో ఏం చేయబోతున్నాడో చూసి విశ్వాసపు నేత్రముల ద్వారా ఈయన చేయగలిగాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. నేను అడిగాను, ఇదేం ప్రభా ఎవడో చేయలేదు ఇప్పుడు వరకు, ఈయన ఎలా చేశాడు? అంతకుముందు ఎవడని చేస్తే చేయొచ్చు. విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క విశ్వాసం అనేది అంటే ఏంటంట? నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే నిరీక్షిస్తూ ఉన్నాడంట. అయ్యో 5:30 అయిపోతుంది, 5:06 అయిపోతుంది, ఇప్పుడు సూర్యుడిని ఆపకపోతే చంద్రుడిని ఆపకపోతే యుద్ధంలో మేము ఓడిపోతాం, సూర్యుని చంద్రుడిని ఆపితే అమాలేకులు ఓడిపోతారు. ఇది ఎలా అన్నప్పుడు దేవుడు ఆ విశ్వాసంలో నిరీక్షించుకోవడం యొక్క నిజస్వరూపం కాబట్టి ఈయన విశ్వసించి నిరీక్షిస్తుండగా, నేను రాబోతున్న దినాల్లో నేను కూడా అలా ఆపబోతున్నాను, నా విశ్వాసంతో నువ్వు ముందుగా ఆపమన్నాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్నది, ఇంకా ఆపలేదు. ఇంకా దేవుడు మరలా వచ్చి కూడా సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తాడు. అప్పుడు నా మాట మీకు అర్థమవుతుంది. మరలా వచ్చి దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తాడు. అది ఇంకా జరగలే. అలా నేను ఆపబోతున్నాను, నా విశ్వాసంతో నీవు విశ్వసించి పొందుకుని విజయం తీసుకోనాడంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ఎంత ఉందో అంత విశ్వాసంలోనికి, అంత నమ్మకంలోనికి యెహోషువ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అన్నమాట. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు. ఇది ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోయే లేఖనాలు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు. బైబిల్ చదువుతున్నారా? అందరూ బైబిల్ చదువుతున్నారా? చేస్తారా? అప్పుడప్పుడు కాదు, రోజు బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదా? భోజనం చేస్తున్నారా? కనీసం
భోజనం చేయట్లేదా? చేస్తున్నావా? ఏ గొడ్డు మాసం మెయింటైన్ చేస్తున్నావా రోజును? బైబిల్ ఎవరు చదువుతాడు? మా తాత చదువుతాడా? మా బాబు చదువుతాడా? ఈ మొక్క చదువుతుందంటే ఇలా అంటుంది, మరి నాకేం అర్థం అవుతుంది. రోజు చదువుతుందంట మొక్కకి. దేవుని మహిమపరుస్తున్నాను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి మొక్కి నమస్కరించి చెప్తున్నాను, అయ్యా బైబిల్ చదవండి, అయ్యా బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అయ్యా. ఏం అర్థం అవుతుంది చదవకుండా? చదివిన దాన్ని నెమరు వేసుకోలేక నేను చదువుతున్నాను. చదివిన దాన్ని నెమరు వేసుకుంటున్నాను నేను. ఇక్కడ పంటలో పెట్టుకుని ఇది ఏమై ఉంటుంది అసలు, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి, దీని భావుకత ఏంటి, దీని పుట్టుక ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీని సంకల్పం ఏంటి, ఈ లేఖనం ఏంటి, ప్రత్యక్షత ఏంటి, అసలు అన్ని నెమరు వేసుకుంటున్నాను. ఇంకా నేను మీకన్నా ఎక్కువసార్లు చదవలేదు, ఒకసారి చదువుంటాను నేను. ఒకసారి చదువుంటే ఎక్కువైపోతుంది. చదవకపోతే మీకు ఏమర్థం అవుతుంది చెప్పేది? హబక్కూకు గ్రంథం ఏంటంటే ఓ పేజీలు కాదు, ముందు పేజీలు ఇస్తున్నారు. ఓ ఇప్పుడుందా 758. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, యెహోషువ. కంఠస్థం అదే లేపు కంఠస్థం వచ్చేయాలి. మన పిల్లలకు బైబిల్ లేదు చేతుల్లో. స్కూల్కి పంపిస్తారా మీ బైబిల్ పిల్లలకి? సిగ్గుండాలి తల్లిదండ్రులకి. మీకు వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఉన్నంతగా ఉన్న రోజులేమో కంజరి పెట్టుకుని కొడుతున్నాడు ఇలాగా. నేను అనుకున్నాడు భలే వచ్చిందిరా బాబు అనుకున్నాను. నేను ఎదరేసి కూర్చోబెడదాం అనుకున్నాను. వాళ్ళ అమ్మమ్మ లేదు, అటు తిరిగి కూర్చున్నాడు. ఇప్పుడు దయచేసి ఇక్కడ వెనకాల కొట్టు పెడతాను. ఇక్కడ చాక్లెట్లు కురుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ బైబిల్ ఏది? స్కూల్కి పోతావు అలాగా? నువ్వు స్కూల్కి అలా వెళ్తే రాణిస్తారా? నేను రాణిస్తారా స్కూల్కి? మరి ఏం బైబిల్ లేకుండా ఎందుకు వచ్చాను? నీ పేరు హీరో, బైబిల్ ఏది? ఏ జెర్మియా బైబిల్ ఏది నీదా? జెర్మియా ఏది? మీ ఇద్దరు బైబిల్ ఏది? ఏది? ఆరాధన చేస్తుంటే మీ ఇద్దరు పళ్ళు గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూనేమో ఆరాధన చేస్తున్నారు. మళ్ళీ మీరే కొట్టాలి దాన్ని, కాంగో. మీరు ఆరాధన చేయకుండా కాంగో ఏం కొడతారు? ఏమి నీ కూతురు బైబిల్ లేదమ్మా, పంపిస్తున్నావా స్కూల్కి? మరి స్కూల్కి పుస్తకాలు లేకుండా పంపిస్తావా? ఏ అంత లోపం అయిపోయిందా? నిన్ను బట్టి అందరు తిట్టొచ్చని అడుగుతున్నాను అంతే. అంత లోపం అయిపోయిందా చర్చ్ అంటే మీకు? ఎవరు నీ ఒళ్ళో కూర్చున్నాను? ఏది బైబిల్ ఏది? మనవడే, మనం బైబిల్ అడుగుతున్నాను. పక్కా బైబిల్ ఉండాలి. కొత్త నిబంధన ఉన్న ఇంట్లో బైబిల్ పక్కా ఉండాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. చెప్పరా మత్తయి సువార్త అని చెప్పు, చెప్పు చెప్పు. నీ సువార్త కంఠస్థం రావాలి. 6 సబ్జెక్టులు ఉంటే కనుక స్కూల్లో 7వ సబ్జెక్టు బైబిల్ ఉండాలి. మీ తరం ఎలా వెళ్ళిపోయిందో నాకు అనవసరం. మీ పిల్లలైన అపోస్తుల అభిషేకంతో, ప్రవక్తల అభిషేకంతో ముందుకు కదలాలి. వాక్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. దీని మీద భయం ఉంటే కనుక జ్ఞానం మీ వెంట వచ్చేస్తుంది, మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మీ పిల్లల మీదకి వచ్చేస్తుంది. చదువు వల్ల రాదు జ్ఞానము. అలా అయితే నేను చదువుకోలే పెద్ద. ఎక్కువ ప్రేమించాను దీన్ని అంతే, ఎక్కువ నమ్మాను, విశ్వసించాను అంతే దీన్ని. అందుకని ఆయన జ్ఞానం వస్తుంది, ఆయన వాక్యం వస్తుంది. జ్ఞానం అంటే ఆయన వాక్యము.
సొలొమోనుకి జ్ఞానం వచ్చింది, సంపదలన్నీ పాదాల దగ్గరికి వచ్చింది. పిల్లలకి చదివించండి దయచేసి. పక్కాగా బైబిల్ ఉండాలి చేతిలో. జనగణమన పాడేటప్పుడు ఏం చేస్తారు? మీ ఇద్దరును మాట్లాడుకుంటూ ఉంటారు కదా. స్కూల్లో టీచర్ కొడితే కనుక మీ నాన్న అడగడం, మేము తిడితే అడుగుతాడు. ఇద్దరు ముఖం మార్చేస్తారు, నా కొడుకుని తిట్టారు అనుకుంటారు. హల్లెలూయా. తెలియదు యెహోషువకి, కానీ విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపం. నా యేసు ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి నేను ముందుగా చేయగలుగుతాను. ఇదే విశ్వాసం. యేసు వచ్చేసిన తర్వాత, లోకాన్ని జయించేసిన తర్వాత, ఆ జయించిన ఆత్మ నీకు ఇచ్చిన తర్వాత కూడా మనం చేయలేకపోతున్నాం. కానీ యెహోషువ అలా కాదు. ఇంకా యేసు రాలేదు, లోకాన్ని ఇంకా జయించలేదు, జయించిన విశ్వాస ఆత్మను మనకి ఇంకా అనుగ్రహించలేదు. కానీ అప్పటికే నా యేసు ఇలా చేస్తాడని నిరీక్షించి విశ్వసించి యెహోషువ సూర్యుని చంద్రుడిని ఆపేశాడు. ఇప్పుడు ఆపాలి. దేవుడు వచ్చి హబక్కుకు గ్రంథంలో ఆపుతున్నాడు. చదువుతున్నామని చదివేసామా? నీ ఈటెలు తలతలాడని యుద్ధానికి వస్తున్నాడు దేవుడు. యెహోవా పరాక్రమశాలి వస్తున్నాడు యుద్ధానికి. సంచరించు నీ బాణములు కాంతికి భయపడి. సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోవు. అది హల్లెలూయా. ఇప్పుడు ఇంకా జరగలే, ఒక రోజు రాబోతుంది. యెహోషువ ఎలాగ తమ నివాస స్థలములో ఆపేశాడు, అలాగ దేవుడు ఆపబోతున్నాడు. ఆయన ఆపకముందే నేను ఆపి అమాలేకుల్ని చంపుతాను. ఇప్పుడు కూడా వచ్చి అమాలేకుల్ని చంపడానికే దేవుడు వస్తున్నాడు. అందుకే చెప్పాను, ముగ్గురు ఉంటారు, 3 కొమ్ములు ఉంటాయి. 3 కొమ్ములు అమాలేకుల్లోంచి చిన్న కొమ్ము వస్తుందని. ఆ అమాలేకుల్ని చంపడానికి వచ్చినప్పుడే సూర్యుని చంద్రుని దేవుడు ఆపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండమ్మా. సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోయాను. బహురౌద్రము కలిగి, దేవుడు అంట, యెహో దేవుడు అంట, బహురౌద్రము కలిగి భూమి మీద భూమి మీదకి వస్తాడంట. వచ్చి మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు. అప్పుడు ఆపబోతున్నాడని తెలుసుకుని విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో దేవుడు వచ్చి చేయబోతున్న ఆ కార్యాన్ని ఇప్పుడే నేను విశ్వసించి చేస్తానని యెహోషువ చేసేసి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఇచ్చి లోకాన్ని నేను మొత్తం జయించేశాను, ఇదిగో నా విశ్వాసపు ఆత్మ అని మనకు అనుగ్రహించినా కూడా మనం జయించలేకపోతున్నాం, మనం విశ్వసించలేకపోతున్నాం, మనం నమ్మలేకపోతున్నాం. మన ద్వారా ఆ కార్యాలు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్ట్రీమ్లీ అనమాట. ఇంకా ఫెయిత్ అంటే టాప్ ఫెయిత్. హానోకు అదే విధంగా చేశాడు. హానోకు అదే విధంగా చేశాడు. ఏలియా అదే విధంగా చేశాడు. ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వరుసలో మీరు ఉంటారన్నమాట. హల్లెలూయా. ఏ ఫెయిత్? ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్ అంటే దేవునితో సమానమైన విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం కాదు, దేవునితో ఈక్వల్గా ఉండే విశ్వాసము. నేను జయించాను కాబట్టి మీరు జయిస్తారు, నాకు సాధ్యం కాబట్టి మీకు సమస్తము సాధ్యం. ఆ విశ్వాసంలోనికి ఆ కాల భక్తులు వెళ్ళిపోయారు. లోకాన్ని జయించేసి లోకస్తులందరికీ ఇదిగో జయించిన విశ్వాసం నా విజయమే అని ఆ విశ్వాసపు ఆత్మను మనకు అనుగ్రహించినా కూడా మనం జయించలేకపోతున్నాం. హల్లెలూయా. ఈ ఆశ్రయపురానికి ఉన్న పునాది నమ్మకం ఏంటి తెలుసా? ఆయన జయించేశాడు, ఆయన మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చినప్పుడే ఇంకా ఆయన మాట తప్పుడు ఆకాశం భూమి గతించిన కాబట్టి ఇక్కడ ఆశ్రయపురము కట్టబడుతుంది. దీని కింద దీన్ని పడగొడతాకు వచ్చినోడు ఎవడున్నాడో వాడినే కింద పాతాళం వేసి ఆడి మీద కడతారు. హల్లెలూయా. ఎవడొత్తేవాడు, ఎమ్మెల్యే వస్తేవాడు, ఎంఆర్ఓ వస్తే ఎంఆర్ఓ, లేకపోతే లోకల్ లీడర్లు వస్తే వాళ్ళని ఇక్కడ తొక్కి వాళ్ళని నార తీసి కడతాను ఇక్కడ. హల్లెలూయా. ఇది నా విశ్వాసం. మీ వ్యక్తిగత కారణాలతో నువ్వు వెళ్ళి కలిసి ఇల్లు కోసం కలిసావు, అది వేరే విషయం. నేను అలా అంటలే.
నువ్వు నీ ఇంటి కోసం నీకేం చింత లేదు, నీ ఇంటి కోసం ఉన్న చింత ఇంటి కోసం లేదు, నేనేం బాధపడట్లే. కానీ నాకున్న విశ్వాసం చావదన్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎండిపోదన్నాను, దానికి మరణము లేదు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది బ్రదర్, ఇంకేం బతికించదు. ఈ విశ్వాసమే నీ కార్యాలన్నిటిలోనూ కార్యసిద్ధిని కలగజేస్తుంది. నీ జీవితాల్లో ఉన్న అపజయాలన్నిటిలోనూ జయాన్ని తీసుకొస్తుంది. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. హల్లెలూయా. హానోకు ముందు ఎవడు ఎక్కి నడిచి వెళ్ళిపోయినట్టుగా ఎక్కడా లేదు లేఖనం. కానీ హానోకు చూశాడంట, నా దేవుడు వచ్చినప్పుడు ఆయన 3వ దినాన్ని లేచినప్పుడు, ఎన్నో దినాన్ని ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాక, 3వ దినాన లేచినప్పుడు అనగా 3.5 దినములైన తర్వాత లెగిస్తాడు. ఎవరు ప్రభు? ఇప్పుడు 3.5 దినములైన పిమ్మట దేవుడు, 3 దినాలు కాదు 3.5. చదువుదాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఉందంట అసలు అలా చెప్పాడు. ఏమో కొత్త కొత్త అన్నీ చెప్తున్నాడు. మత్తయి సువార్త 27:63. అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత అంటేటమ్మా 3వ దినాన 3 దినములైన అంటే 3.5 రోజులు గతించి 4వ రోజున, హల్లెలూయా, అంటే 3.5 3 దినములన్నర అని ఇంకొక చోట రాశాడు ఇంకో భక్తుడు. మార్క్స్ వార్త 10:34 చూడండి. వారు ఆయనను అపహరించి 10:34 వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనని కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచినని చెప్పింది. ఏంటమ్మా? 3 దినములైన తరువాత. 3 దినములైన 3 దినాన 3 దినములైన తరువాత. కాబట్టి 3 దినాలు దేవుడు లేగలే. ఎన్నో దినాలు లేచాడు? అందుకనే 2 సాక్షులు ప్రకటన గ్రంథంలో ఉంటారు. 3.5 దినములైన పిమ్మట అని రాశాడు. ఏంటి? 3.5 పిమ్మట. హానోకంట 365 అంటే 3.5 దినాల అయిన తర్వాత. నా మాట మీకు అర్థమవుతుందా? 3.5 దినములైన తర్వాత దేవుడు లేచి తనతో పాటు పరిశుద్ధుల సమూహముతో అనేక మందిని పరలోకం కోల్పోతున్నాడు. కాబట్టి 365 సంవత్సరాలు అయిన తర్వాత నేను కూడా ఆయనతో పాటు కొనిపోతానని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 365 = 3.5 దినాలు.
అందుకని 365 సంవత్సరాలు చూడండి ఇక్కడ ఆదికాండంలో. అమ్మా ఏమన్నా ఐదో అధ్యాయం 22. హానోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 3 దినాలు కుమారులను కుమార్తెలను కనెను. 23. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఏంటట? 365 ఏండ్లు. ఇప్పుడు 24. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక 365 తీసుకెళ్ళిపోయాడు. లేకపోయాడు. హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభు కరెక్ట్ గా 3.5 దినాలు అయిన తర్వాత లేచి అనేక మందిని కొనిపోతున్నాడు. నేను కూడా ముందే కొనిపోతానని వెళ్ళిపోయాడంట. ఎక్స్ట్రీమ్లీ అంటే ఆయనతో సమానమైన విశ్వాసపు ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు విశ్వాసమును కర్త అయిన వాడు ఈ భూమి మీదకి వచ్చి అవిశ్వాసాన్ని ఆ పాపాన్ని ఆ క్రియలన్నింటినీ చంపేసి తన విశ్వాసం ద్వారా ఆ జయించిన విశ్వాసము ఆత్మను మనకిచ్చిన తర్వాత మనం కాదు కొనిపోయి వెళ్ళడం. మాట అర్థమవుతుందా? అసలు ఇంకా ఆయన వచ్చి పుట్టక ముందే, ఈ లోకాన్ని ఇంకా తన విశ్వాసం ద్వారా జయించక ముందే ఆయన ఈయన యందు విశ్వాసం ఉంచి ఆయన వచ్చి ఈ లోకాన్ని జయించి 3.5 దినములైన తర్వాత ఆయనతో పాటు ఆయన విశ్వసించిన వారిని ఎలా కొనిపోతున్నాడో నేను ముందుగానే ఈయన విశ్వసించి ఈయనతో పాటు 365 అనే 3.5 దినాలకి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడంట. ఎంత లోతైన విషయాలు చెప్పాలా అంటే మీకు నాదే పెద్ద మట్టుపురు అంటే మీరు మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆయనతో పాటు ఆయనకి ఎంత విశ్వాసం ఉందో నీకు అంత విశ్వాసాన్ని ఇచ్చేస్తున్నట్టు. ఆవకాంచి అంత విశ్వాసం దగ్గర ఆగిపోతుంది మన సంఘం అంతాని. కానీ హానోకు ఆగలేగా, మోసే ఆగలేదు కదా, యెహోషువ ఆగలేదు కదా, ఏలియా కూడా ఆగలేదు కదా. ఏలియాని పట్టుకోవడానికి ఆహాబు యెజబెల్ అనేటువంటి రాజులు పరిపాలిస్తున్న సమయంలో పరిపాలిస్తున్న సమయంలో ఏలియాని పట్టుకోవడానికి జనాన్ని పంపించిందంట. హల్లెలూయా. క్షమించాలి, ఏలియా కాదు, ఆహాబు కాదు. 2వ రాజులు 2వ రాజులు 1వ అధ్యాయం 1 కాయలా పడతాడు చూడండి, పేరేంటి? ఒకటో అధ్యాయంలో సొమ్రోను రాజు ఎక్కడికి వెళ్ళాడంట? బయల్జెబూలు నొద్దకు, ఎక్రోనులో ఉన్న దేవత అయిన బయల్జెబూలు నొద్దకు విచారణ చేయడానికి వెళ్ళాడంట. ఆ రాజు అంట ఏలియాని పట్టుకోమని పంపించాడంట. ఎందుకు? నువ్వు మరణమైపోతున్నావురా అని పంపించాడంట. దేవతల దగ్గరికి వెళ్తావు, నువ్వు చచ్చిపోతున్నావురా అన్నాడంట. ఇప్పుడు అలా అన్నామనుకో, అలా అంటాను కూడా ఫ్యూచర్ డేస్లో నేను. హల్లెలూయా. అలా అన్నా అనుకో కాదు, అలా అంటాను నేను. హల్లెలూయా. వచ్చే వారం చర్చికి రారు. హల్లెలూయా. పేడ వదిలిపోయింది అనుకుంటాను నేను. హల్లెలూయా. పేడ వదిలిపోయింది అనుకుంటాను. హల్లెలూయా. ఎందుకు? గట్టి విత్తనం కావాలి దేవునికి, మంచి విత్తనం కావాలి. ఒక రాజు అన్నాడంట,
ఎక్కడ విచారణ చేయాలి? యెహోవా దగ్గర విచారణ చేయాలి. ఎక్కడ విచారణ చేస్తున్నాడు ఇశ్రాయేలు రాజు? ఎక్రోనులో ఉన్న 3వ వచనం. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూత మొదట 3వ వచనం. యెహోవా దూత తిప్పిస్తుడని ఏలియాతో ఇలాగ సెలవిచ్చిన, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను ఇశ్రాయేలు వారితో దేవుడున్నాడని దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బేల్జెబూబు నొద్దకు మీరు విచారించబోచున్నారా? కాక యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచమిక. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనంలో వాడు పట్టుకురండి రా అన్నాడు. ఎవరిని? ఏలియాని పట్టుకురండి రా అన్నాడు. చూడండి 10వ వచనం. అందుకు ఏలియా నేను దైవజనునైతే ఆ. అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ. నిన్ను నీ 50 మందిని దహించునుగా కానీ ఆ. ఆ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా ఆ. అగ్ని ఆకాశం నుండి దిగి ఆ. వాని 50 మందిని దహించను. అయిపోయింది. మళ్ళా ఆగండి. 50 మంది అలా 3 సార్లు జరిగింది. 3 సార్లు జరుగుతుంటే ఆపడు దేవుడు. హల్లెలూయా. 3 సార్లు జరుగుతుంటే ఆపడు. ఎందుకు? ఎవడైతే కనుక ఈ దేవతలకు మొక్కుతాడో వారిని దేవుడు అగ్ని గంధకాల్లో కాల్చేస్తాడు ఫ్యూచర్ డేస్ లో. అర్థమైందా? ఎవరైతే గనక మీ ఇంట్లో దేవతలు మొక్కితే మీ ఇంట్లో కాల్చిపడతాడు. అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళు మొక్కితే మీ ఇంట్లో వాళ్ళు కాల్చేస్తాడు. ఎవరి ఇంట్లో వాళ్ళు వదలడు. బొట్లు గిట్లు సింగారాలు మొత్తం అంతా అక్కడ ఊడిపోతాయి, ఉడగొట్టేస్తాడు. కాబట్టి నేనే ముందుగా ఆయన వచ్చి అగ్ని గంధకాల్లో కాల్చక ముందే నేను దేవునిలాగా అగ్నిని తిప్పి నేను కాలుస్తానని కాల్చిపడకండి. మీకు అర్థమవుతున్న మాట? యెహోషువేమో ఆయన వచ్చి యుద్ధం చేసి సూర్యుని చంద్రుని ఆపి బదులు నేనే ముందు ఆపి వీళ్ళని వాళ్ళ తరమే ఎండింగ్ లో వస్తుంది, కానీ ముందున్న ఈ తరాన్ని నేను చంపేస్తానని చంపేయండి. హానోకేమో ఆయన 3.5 దినములైన తర్వాత ఆకాశమునకు పరిశుద్ధుని కొనిపోతున్నాడు. నేను కూడా 365 సంవత్సరాల ఎండింగ్ కాలంలో నేను కూడా నా ప్రభువులాగా ఆ 3.5 దినాలకు సూదృశ్యముగా ముందుగా నేను ఆయనతో పాటు కొనిపోతాడు. కొనిపోయాడు. ఏలియా అయితే గనక నీవు ఇశ్రాయేలు నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, ఇశ్రాయేలు పక్కన పెడతా కదా, క్రైస్తవుడు అయ్యుండి అన్ని ఆచారాన్ని పాటిస్తున్నావా, నిన్ను అగ్ని గంధకాల్లో కాల్చివేస్తాడు దేవుడు అని వాక్యం చెప్తుంది. దేవుడు రావాలి, స్థవల సింహాసనం వేయాలి, తీర్పు తీర్చాలి, అప్పుడు నేను అగ్ని గంధకాల్లో నన్ను కానీ నిన్ను కానీ తప్పు చేస్తే అగ్ని గంధకాలు వేయాలి. అప్పటి వరకు ఎందుకే ఇప్పుడే నేను అగ్ని గంధకాలు నేను కాల్చివేస్తానని ఆ పరలోకం నుంచి అగ్ని దింపి అగ్ని గంధకాల్లో కాల్చేసేది. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, ఆ విశ్వాసమునకు కర్త అయిన వాడు, విశ్వాసమైన వాడు ఇంకా భూమి మీదకి రాకుండా, లోకాన్ని జయించకుండా, పాపాన్ని జయించకుండా ఉన్నప్పుడే ఆ భక్తులు అంత అద్భుతం చేస్తే, ఆయన వచ్చి జయించిన విశ్వాసపు ఆత్మని ఇదిగో మీ మీద కుమ్మరిస్తున్నాను, ఆ ఆత్మ ద్వారా మీరు లోకాన్ని జయించండి చెప్పిన తర్వాత కూడా మనం జయించలేకపోతే ఆవగింజంత విశ్వాసంలో కూడా అవిశ్వాసం ఉంది అని అర్థం. ఆవగింజంత విశ్వాసంలో కూడా ఇంకా విశ్వాసము ఉంది కాబట్టి మనం ఇంకా జయించలేకపోతున్నాం, అవిశ్వాసులుగా ఉంటున్నాం. అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులు. కాబట్టి నీవు విశ్వసించిన దాన్ని అంతము వరకు నమ్మకముగా గట్టిగా పట్టుకో, కాలాంతమును నీవు వారితో పాటు నిలిచి నువ్వు విశ్వసించిన దాన్ని చివరి వరకు కాపాడుకో. నువ్వు నమ్ముతున్న దాన్ని కడ వరకు గట్టిగా పట్టుకో. 10 దినములు నీకు శ్రమ కలుగును, కడ వరకు గట్టిగా పట్టుకో. అంత్య దినం వరకు గట్టిగా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే ఏలియా ఉన్నాడు అనుకో, ఇప్పుడు 9:30కే టైము, 9:30 రాలేదు, ఇంకేం చేసేస్తాడు? ఏమేస్తాడు? ఎందుకు వేసేస్తాడు?
మరి మత్తయి సువార్తలో మార్పు యేసు ప్రభు గుమ్మం దగ్గరకు వచ్చారు, వీళ్ళందరూ సిద్ధులు పట్టుకుని. కొంతమంది లేటుగా వచ్చారు. ఏమన్నాడు? అయ్యో లేట్ అయిపోయిందా అన్నాడా? ఏమన్నాడా? మీరెవరు? ఇప్పుడు నేను అనాలా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా కూడా అంటాను నేను. హల్లెలూయా అని దేవుడు రేపు పొద్దున అనబోతున్నాడు కదా, ముందుగానే మీకు చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో పెళ్ళి ఉంది, ఎప్పుడు లేద్దాం? ఎలాగంటే 5 గంటలు లేకపోతాం కదా. రెడీ అవ్వాలంట. ఈయన గ్లాస్ పెట్టాడు, ఇక్కడ అద్దాలు ఈయన ఆధారం ఎవరో కనపట్టలేదని చూద్దాం, అద్దాలు బ్లూ అద్దాలు పెట్టాడు. హల్లెలూయా. కానీ ఒక్కింటికి తీసుకెళ్ళగలడా ఎమ్మెల్యేని? తీసుకెళ్ళగలడా? జగన్ బెస్ట్ కదా. కుష్ఠోరింట్లోకి గుడ్డోరింట్లోకి వచ్చి దూరి చేసి వెళ్తున్నాడు కదా కనీసం ఇలాగని. వచ్చాడు ఎమ్మెల్యే, మీ స్వార్థం కొరకు వెళ్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఫోర్స్ చేసేది ప్రేమ. మీ ఆయన చెప్పాము కొంచెం, మీ ఆయన కొంచెం చెప్పాము కొంచెం అంతా. అదే అదే చెప్తున్నా. కానీ ఫ్లెక్స్లు వేసింది ఎవరు? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం విశ్వసిస్తున్నారో అదే పోస్తారు. కానీ విశ్వాసం కర్త అయిన వాడు ఈ ఎమ్మెల్యేని కాదు, యేసు ప్రభుని ఇంట్లో తెచ్చుకోమన్నాడు కదా. హానోకు తెచ్చేసుకున్నాడు కదా, యెహోషువ తెచ్చేసుకున్నాడు కదా, మోషే తెచ్చేసుకున్నాడు కదా. తెచ్చుకున్నాడు కాబట్టి వాళ్ళ జీవితాల్లో శూరమైన కార్యాలు కాదు, వాళ్ళ వంశాల్లో శూరమైన కార్యాలు కాదు, వాళ్ళ దేశంలోనే శూరమైన కార్యాలు వాళ్ళ ద్వారా జరిగించాడు కదా. ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి ఎవరికో నువ్వు అవిశ్వాసం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటున్నా రాజకీయ నాయకుల్ని మర్యాద చేయొద్దనేది నా ఉద్దేశం కాదు. నీ నమ్మకమేది? అక్కడున్న ఇంట్రెస్ట్ ఇక్కడ ఎందుకు లేదు? నువ్వు ఆ ఫ్లెక్స్ క్రిస్మస్ నువ్వు ఎందుకు వేయించలేకపోయావని అడుగుతున్నాను నేను. సమాధానం చెప్పు. నీకు గుండుంటే కనుక రేపు న్యాయం ఎదుట నిలబడదాం. గట్టిగా ఫోర్స్ చేయాలంటే గట్టిగా ఫోర్స్ చేస్తూ వచ్చేది ప్రేమ. బలవంతం మత మార్పుడు అది. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మన పక్షమున యుద్ధం చేసి విజయం ఇచ్చేసిన ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో పరిపూర్ణులవ్వండి, స్థిరులవ్వండి. మిమ్మల్ని దేవుడు రాజుల ఎదుట శాసనాలు చెప్పేవారుగా నియమిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంలో స్థిరులైపోయిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలని రాజుల ఎదుట దర్శనాలు, కళలకి, ప్రత్యక్షతలకి ప్రవచనాలు చెప్పేవారుగా మార్చబడ్డాడు దేవుడు. అప్పుడు రాజరికము యేసేపు దగ్గరకు వచ్చేసింది, దానియేలు దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. ఎస్సీ, ఎస్టీ, బీసీ 4 జాతుల వాళ్ళు 95% ఉంటే, ఓసీ 5% ఉంటే ఇప్పుడు వరకు ఎందుకు వాళ్ళు రూల్ చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు మనం ఊడిగించేస్తున్నాం? అది కదా నువ్వు వేసుకోవాల్సిన విశ్వాసం ప్రశ్న. పేరుపాలెం పంచాయతీలో నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడు, అది కదా విశ్వాసం. అది విశ్వాసం అంటే. మనం ఇంత పర్సెంటేజ్ ఉండి ఇప్పటి వరకు ఒక్క ప్రెసిడెంట్ గా మనం ఎందుకు, వైస్ ప్రెసిడెంట్ కూడా మనకి ఎందుకు రాలా? ఇది మనకు కావాల్సిన విశ్వాసం. హల్లెలూయా. ఆ జయించడం కొరకు సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన విశ్వాసం కదా యెహోషువది. హల్లెలూయా. ఏదో మనోడికి ఇంటికి రావాలి కోసం కాబట్టి ఫ్లెక్స్ వేయించాడు, ఇల్లు కావాలి కాబట్టి. మరి ఈ ఇల్లు పాడైపోతే ప్రెసిడెంట్ గారిని అడుగుతారా కానీ కొత్త ప్రెసిడెంట్ వెళ్ళి హల్లెలూయా అలా అడిగేడు ఆల్రెడీ. హల్లెలూయా. ఈ ఇల్లు పాడైపోతే ఎవడు పట్టించుకోడంట. ఈ ఇల్లు రాబోయే ఇల్లు ఆడు కాదు, వాలంటీర్ ఉంటే చాలు ఇల్లు వచ్చేది. హల్లెలూయా. రూల్ మారిపోయి గవర్నమెంట్ అంతా మారిపోయింది. ఎమ్మెల్యేలకు సెల్యూట్ చెప్పే గవర్నమెంట్ లేవుడు. గవర్నమెంట్ అంటే ప్రజలు అధికారం. ప్రభు అదే ఇచ్చాడు. నేను రాజుని కాదు, మీరు కూడా రాజులే అన్నాడు దేవుడు. నాది అధికారం కాదు, నా అధికారం మీదన్నాడు. నాది లోకమును జయించిన విశ్వాసం కాదు, మీది కూడా లోకమును జయించిన విశ్వాసం అన్నాడు.
హల్లెలూయా అని నిరూపించేశాడు. హానోకు, ఏలియా, మోషే, యెహోషువ. మనం నిరూపించడం కాదు, ఇంకా బానిసలుగా మారిపోయాం అవిశ్వాసానికి, లోకానికి. హల్లెలూయా. కాబట్టి లోకమును జయించిన విశ్వాసము మీ హృదయంలో, మీ ఆత్మల్లో నిలిచి మిమ్మల్ని విజయవీరులుగా, ఆ క్రీస్తు శిలువ విజయోత్సవము మిమ్మల్ని ఊరూరా ఉజ్జీవ జ్వాలలు రగిలించే పాత్రలుగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం.